సమయం దాటిపోకుండా తాంబూలాలు మార్చుకోండి. ఏం బాసు, ఇలాంటివి చూడడానికి నీకు మనసు రాదు కదా? నువ్వు వెళ్ళిన మరుక్షణం ఇలా ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా? తప్పు వాసు, నువ్వు మారాలి. ఎన్నాళ్ళు ఘోరాలు చేస్తావు? ఏమైంది? ఏమైంది? ఏం లేదు. ఏంటి? ఏమైంది? ఏమైంది? నొప్పిగా ఉందా? నాకు నొప్పిగా ఉంది. హలో, తులసి మాట్లాడుతున్నా కమిషనర్ సార్. మీ అపాయింట్మెంట్ కావాలి. అపాయింట్మెంట్ ఏం అక్కర్లేదు. పబ్లిక్గా ఎప్పుడైనా నన్ను ఆఫీసులో కలవచ్చు. నేను మీట్ అయ్యేది పబ్లిక్ విషయంగా కాదు, మీ కూతురు మోహన విషయం గురించి. ప్రేమ ఏం చేయిస్తుందో మీకు తెలీదు. ఎవరో తెలుసా? మీ ఇంట్లో జొరబడి మీ కూతుర్ని కత్తితో కోశాడే. ఇది ఎంత విచిత్రమైందో చూసావా? నీ వంటి ఒక కమిషనర్ కూతురు నా వంటి ఒక క్రిమినల్ని. తులసి, నీ మాటలతో నాకు అనవసరం. నా కూతురు గురించి నాకు తెలుసు. ఇప్పుడు చూడు రికార్డ్ డాన్స్ ఆడుకుంటుంది. హలో, ఎక్కడికి? వాళ్ళు డిస్టర్బ్ చేద్దామనా? ఎట్లా వచ్చేస్తున్నారు చూడరా. నా కోసం వచ్చేప్పుడు కూడా వాళ్ళు కావాలా? మా వృత్తిలో రెప్పవంచన నిద్రపోతున్నాం అనుకుని చంపేస్తారు. వాడు నాకు రక్షణ కాదు,
వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత నాది. అతే నాకు ఇంకేం వద్దు. లేదు, నీ యోగం అంతే. అవును మోహన, నిన్ను తలుచుకోవాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నాం, ఇంకెవరు తలుచుకుంటున్నారబ్బా? ఏమిటి కాకి గుడ్లని కామ్గా ఉన్నాయి? కమాన్, సే సంథింగ్. ఏంటనే సిటీలో క్రిమినల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయని సీఎం మన మీటింగ్లో ఎడపెడాలా వాయించాడు. అవునవును, అన్నీ కొంచెం ఓవర్ డోస్గానే ఉన్నాయి. నేను మార్కెట్కి వెళుతుంటే అక్కడ ఒకటే గొడవ. రౌడీ వెతలు కొట్టు తస్తున్నారు. ఇదిగో మా ఆయన ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో పేరుకి. బాగా చెప్పావక్క. ఈ రౌడీలందరినీ బాంబేలో ఎన్కౌంటర్ పేరుతో లేపేస్తున్నారు చూడండి. అలా చేస్తే కానీ బుద్ధి రాదు. ఏం రౌడీలో ఏకంగా కమిషనర్ ఇంట్లోకి జరబడుతున్నారు. ఏమిటి నన్ను అంటున్నావా? నువ్వు తిను. ఇప్పుడు వచ్చే సినిమాలో చూపిస్తున్నారే రౌడీలందరినీ హీరోలుగా. రౌడీలను ప్రేమించడం ప్యాషన్ అయిపోయింది. ఏంటి మోహన? అందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థమైంది. ఓహో, అర్థమైందా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరికి అర్థమైంది కదా? మాకు అర్థమైందమ్మా. అమ్మయ్యా, నీకు అర్థమయ్యేలా చెప్పే పని తప్పింది. ఇవన్నీ అర్థం చేసుకునే వయసు నీకు వచ్చింది అనుకుంటున్నావా? అది మీకు ఇంకా అర్థం కాలేదా? డాడీ డాడీ, అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి. ఆ సమయం వచ్చినప్పుడు మీరే అర్థం చేసుకుంటారు. నిజంగా నాకేం అర్థం కాల. అర్థం కాకపోతేనే మంచిది. ఈ థియేటర్లో ఎన్నేళ్లుగానో నేను పనిచేస్తున్నాను, ఎన్నో సినిమాలు చూస్తున్నాను. కానీ నిజం చెప్తున్నాను, నీలాంటి క్యారెక్టర్ నేను ఏ సినిమాలోనూ చూడలేదు. అవును, సైలెంట్గా ఉంటావు, సడన్గా ఓ సీరియస్ లుక్ ఇస్తావు. ఈ రియాక్షన్ నేను ఏ ఇంగ్లీష్ పిక్చర్లోనూ చూడలేదు. జురాసిక్ పార్క్లో డైనాసోరస్ ఓ లుక్ ఇస్తుంది, కానీ అది నీ ముందు బలాదూర్. అవును, నీ గురించి నీకేమైనా జ్ఞాపకం ఉందా? లేదా? జ్ఞాపకం లేదా? వచ్చి రాగానే నా మూతి పగలగొట్టావే, అది జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంటుంది, అది మాత్రం జ్ఞాపకం ఉంటుంది. ఇదిగో సీరియస్గా చెప్తున్నాను, నువ్వు హీరోవి కాదు, అర్థమైందా? విలన్వి, అందులోనూ ఒక సెపరేట్ విలన్. మన పాటు విలన్ చూడు. ఎరా, వారి ముందు తాగడమే తప్పు, తాగి వారి మీదే వాళ్తావా? చేతిలో సిగరెట్ ఒకటి పళ్ళు రాస్తాయి. ఇదిగో మిమ్మల్ని అంటాడు. నేను తాగానా? తాగింది తీనా? ఈయన అడుగు. ఊదు. నేను ఎందుకు వస్తాను? ఊదాల్సింది తీనా? ఇదిగో నాయన, నువ్వు ఊస్తావు ఉమ్మేస్తావు, నువ్వు ఇష్టం, మీరు చూసుకోండి. నీ మీద ఒట్టు, నేను తాగలేదు బస్సు. అబద్ధాలు ఆడతారా గాడిద? రాజయ్య, వాడు తాగలేదు, నేనే తాగాను. చాలా రోజుల తర్వాత ఇవాళే సంతోషంగా ఉన్నాను. వీ నీడ్ యంగ్స్టర్స్. ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళు మొన్నటి వరకు మన వాళ్ళు 120 మంది ఉండేవారు, ఇప్పుడు 3 కూడా లేరు. కరెక్ట్గా చెప్పారు సార్. మా కాలంలో ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళినా ఒక తెలుగు కలెక్టర్నో ఒక తెలుగు ఐపీఎస్నో చూసేవాళ్ళం. ఓకే, we will meet after lunch. హలో, మోహన కాలేజీకి వెళ్ళిందా? థియేటర్కి వెళ్ళింది వాసుని కలవడానికి. ఏది మన చేతుల్లో లేదు బోస్. ఉండు, నా దగ్గర బీపీ మాత్రలు ఉన్నాయి, వేసుకుంటావా? ఆడపిల్లల తండ్రుల కోసం స్పెషల్ తయారీ. నే రాసిన నాటకంలో వాసు ఒక హీరో బోస్. నటనలో వాడికి పోటీ లేదు. ప్రేమలో నీ కూతురికి పోటీ లేదు, ఎందుకంటే అంత లోతుకి వెళ్ళిపోయింది, అది నీకు తెలియదు. కానీ నేనిప్పుడు వాసుతో ఒక్క మాట ఆపు అంటే ఆపుతాడు. కానీ నువ్వు నీ కూతురుతో అలా చెప్పలేవు, మునిగిపోయింది. నీలాగే నీ కూతురు కూడా మొండితనం, స్వార్థం మహా ఎక్కువ.
నా బాధల్లా ఒక్కటే. ప్రేమలో నీ కూతురు ఓడిపోయిందనుకో, ఆ బాధ ఉంది చూడు, అది తట్టుకోవడం నీ వల్ల కాదు. కష్టం బోస్. నీ కూతురు అంటున్నావే, ఒకవేళ తను నా కూతురు కాకపోతే? నీ కూతురే అయితే? మిస్టర్ తులసి, మోహన నీ కూతురు. మళ్ళా నన్ను మోసం చేస్తున్నావు బోస్. 20 సంవత్సరాల వేదన మర్చిపోలేను. నీ కూతురు మోహన్ అన్న. మరి గంకెక్కడ బోస్? How do you feel? ఇంత బీపీ మాత్రం. ఆడపిల్లల తండ్రుల కోసం స్పెషల్ తయారీ కదా బోస్. 1కి 2 వేసుకో. హలో, నేను బోస్ మాట్లాడుతున్నాను. గంగేనా మాట్లాడేది? అన్నయ్య, ఎలా ఉన్నావమ్మా? మోహన ఎలా ఉంది? తులసి వచ్చాడు. చెప్పేశారా? సారీ గంగా, పోలీస్ వాడిని అవటం వల్ల ప్రూఫ్ చూపించాలనుకున్నాను. 1 minute. హలో గంగా, ఎలా ఉన్నావు? పేషెంట్స్తో మాట్లాడి ఓర్పు పెరిగింది. ఇప్పుడు మాట్లాడాల్సిందే మాట్లాడబోతున్నాను. ఎక్కడి నుంచి? పాపం కమిషనర్, దేవరహస్యం కాపాడడం తెలియని పసి మనసు. కాదు గంగా, ఎలాంటి స్థితిలోనూ నా కూతురికి తను ఒక క్రిమినల్ కూతురని తెలియకూడదని నిర్ణయించుకున్నాను. కమిషనర్ కూతురు కూడా చనిపోయి పుట్టింది. బిడ్డని మార్చేశాను, అంతే. నేను తన మీద నాకే ఎటువంటి హక్కు లేనప్పుడు నీ నీడ కూడా దాని మీద పడకూడదు. అర్థమైందా? గంగా ఎక్కడుంది బోస్? నేను చూడాలి, వెంటనే నేను చూడాలి బోస్. నువ్వు చెప్పవు. నువ్వు జీవితాంతం చల్లగా సుఖంగా సంతోషంగా ఉండాలి నా కూతురి కోసం. ఇంతవరకు ఈ లోకం నాకేమిచ్చిందో అదే ఈ లోకానికి తిరిగిచ్చారు. ఇప్పుడు తన లోకం తిరిగి ఇవ్వరు.